అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మిత్రులు శ్రేయోభిలాషులతో 30 సంవత్సరాలుగా కలిసి నడుస్తూ ఉన్నా. నా చిన్ననాటి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి మిత్రులంతా కూడా నెరేట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్లో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మీ మిత్రుడిగా శ్రేయోభిలాషిగా నన్ను ఆశీర్వదించినటువంటి సోదరులుగా నా మిత్రులకి సహకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు శాసనసభ్యుడైనా పాత తీపి గుర్తుల్ని, పాత బిల్డర్స్ మిత్రుల్ని, నేటి బిల్డర్స్ మిత్రుల్ని కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారి ఇబ్బందులకి సహకరిస్తూ నా వంతు సహకారం అందిస్తూ ఏ ఒక్క బిల్డర్ని కూడా ఇబ్బంది పెట్టలే. చాలా విషయాల్లో అధికారుల దగ్గర కానీ, ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ తీసుకెళ్ళటం, మనతో అయినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది తోటి మిత్రుడిగా మన బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నా తప్పించి మరి ఈరోజు ఒక అసోసియేషన్ పెట్టి 50 మందితో ఒక యూనిట్గా జాయిన్ అయ్యి ఇవాళ ఒక 220 మందిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి విభేదాలు లేకుండా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు, కావలసినటువంటి వసతులు, వనరులు, మరి ఇందాకే వెళ్ళేటప్పుడు కూడా శ్రీధర్ బాబు గారి విషయంలో కొన్ని చెప్పారు. సెట్ బ్యాక్ల విషయంలో కానీ, అలాగే నాలాల విషయంలో కానీ, నాలా కన్వర్షన్స్ విషయంలో కానీ, గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ కానీ, ఆనాడు ధరణి, మరి ఈనాడు వచ్చినటువంటి కొత్త పాలసీలు రూపొందించే కార్యక్రమంలో కూడా మరి ముఖ్యమంత్రి గారికి కొంత అనుభవం ఉంటాం. కొంతమంది అధికారుల సలహాలు, అలాగే తోటి మిత్రుల కన్స్ట్రక్షన్ రంగంలో కురువృత్తులైనటువంటి మిత్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవటం, ఇలాంటి వేదిక మీద కొన్ని సూచనలు చేయటం, జరుగుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా బిల్డర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇందాక ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో మాట్లాడారు, రోడ్ల విషయంలో మాట్లాడారు, ట్రాఫిక్ విషయంలో మాట్లాడారు. మరి తెలంగాణ హైదరాబాద్ నగరంలో హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. హెడ్ క్వార్టర్స్లో హైదరాబాద్లో బ్రహ్మాండంగా కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పడిపోవటం, మళ్ళీ కొంతకాలానికి లెగవటం, బిల్డర్లు బ్యాంకు లోన్ల విషయంలో కానీ రకరకాలుగా విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. హైదరాబాద్ నగరానికి ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎదుగుదల చూసాం, ఆగినటువంటి పరిస్థితులు చూసాం, పెరుగుతున్నటువంటి పరిస్థితులు చూసాం తప్పించి ఎక్కడ పడిపోయి ఇబ్బందులు పడే పరిస్థితులు ఇంతవరకు కూడా చూడలే. కానీ కరోనా పరిస్థితులు చూసాం. ఇప్పుడే ఇందాక మంత్రి గారు చెప్పినటువంటి యుద్ధ వాతావరణంలో ఇబ్బంది పడే పరిస్థితులు అధిగమించాలి, ఏ రకంగా అధిగమించాలి, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనే దాని మీద కూడా డీటెయిల్గా దూరం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఎవరు ఇబ్బంది పడకూడదు, మంచి వాతావరణంలో ఎదిగి ముందుకు పోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మంచి బిల్డర్లు కూడా కస్టమర్స్ శాసించే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అన్ని పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. చూసి వాతావరణాన్ని, మెరుగైన వాతావరణాన్ని తీసుకురావటం ఎలా, బిల్డర్ కమ్యూనిటీని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనే దాని మీదే మరి అసోసియేషన్ మిత్రులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బిల్డర్స్ అంతా కూడా కలిసి కూర్చోవటం, మాట్లాడుకోవటం, ఎవరెవరు ఏ కోణంలో ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందుల్ని అధిగమించటం ఎలా అనే వాటి మీద ప్రతిసారి కూడా మీటింగ్లో మరి గెట్ టుగెదర్ పెట్టుకోవటం, ప్రతిసారి ఒక సంబంధిత అధికారులను పిలవటం, మంత్రులను పిలవటం, మరి రకరకాలుగా జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మరి రకరకాలుగా పిలవటం, మన అభిప్రాయాలు చెప్పటం, ఎంతవరకు సాధించాం, ఎంతవరకు రెక్టిఫై అయినాయి, ఎంతవరకు మెరుగుపరుచుకున్నాం. ఇందాక ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. అధికారులు మారటం, అధికారుల తీరులో కొంత మార్పు మూలంగా కొన్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరి డెవలప్మెంట్ వైజ్గా మిగిలిన ప్రాంతాల విషయంలో నేను తక్కువ మాట్లాడతా కానీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కొత్తగా 6 ఫ్లైఓవర్లు 3 అండర్ బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ అయ్యి అండర్ ప్రోగ్రెస్లోకి వచ్చినాయి.
వాటర్ విషయంలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ కూడా మాట్లాడి పరిస్థితులు ఏమిటి, ఎలా అధిగమించాలి, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, మరి మనం స్థానికంగా కాలనీల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ హైరైజ్ బిల్డింగ్స్లో కానీ మనం ఏం చేయాలి అనే వాటి మీద కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటర్ విషయంలో, సివరేజ్ విషయంలో ఎన్ని కోట్ల రూపాయలైనా సరే తీసుకొచ్చి మెరుగుపరిచే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. కానీ వాటర్ చూస్తూ ఉన్న వాతావరణ శాఖ చెప్తా ఉంది, రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువ పడతాయి. ఒక్కొక్క చోట వేల కుటుంబాలని హైరేజ్ బిల్డింగ్లో పెడతా ఉన్నాం, కాలనీల్లో పెడతా ఉన్నాం, స్లమ్స్లో పెడుతున్నాం. మరి ఈ కాలనీకి తాగునీరు ఎలా అందించడం అనే దాని మీద కూడా దూరదృష్టితో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ బిల్డర్స్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ వాటర్ బోర్డు ద్వారా ప్రతి కాలనీలో ప్రతి ఏరియాలో ఏ ప్రెమిసెస్లో అయితే ఒక్క వాటర్ బొట్టు పడుతుందో ఆ వాటర్ బొట్టుని ప్రతి బొట్టుని కూడా ప్రెమిసెస్లో ఇనికే విధంగా హార్వెస్టింగ్ విధానాన్ని కంపల్సరీ చేయబోతున్నాం, కఠినతరం చేయబోతున్నాం. భవిష్యత్తులో మంచినీటి ప్రాబ్లం రాకూడదనంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పటం. డిసెంబర్ నాటికి కృష్ణా గోదావరి మంజీరా ఎన్ని వచ్చినప్పటికీ కూడా గోదావరి సెకండ్ ఫేజ్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చి మంచినీటి అందించే బాధ్యతను కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పటం. అధికారులందరినీ కూడా రేపు 11 o'clockకే వాటర్ మీద, సివరేజ్ మీద, ఫ్లైఓవర్స్ మీద, అభివృద్ధి మీద కూడా మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఇచ్చి కటాఫ్ డేట్లు పెట్టి ఇన్ టైంలో పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తా అని చెప్పి కూడా చెప్పడం. మరి నేను కూడా చెప్పా, అన్ని ప్రాంతాలు వేరు, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి వేరు. హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ట్రాఫిక్. అందరికీ 10 గంటలకల్లా ట్రాఫిక్ తగ్గుతుంది. కానీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 10 గంటల నుంచి ట్రాఫిక్ పెరుగుతుంది. దూర ప్రాంతాలకు పోయే ప్రతి ప్రైవేట్ బస్సు కూడా ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ అవటం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారి కండిషన్గా నాకు ఈ ఫ్లైఓవర్లు కావాలి, ఈ అండర్ బ్రిడ్జెస్ కావాలి అంటే ప్రపోజర్లు ఇచ్చి ఇమీడియట్గా శాంక్షన్ చేయటం. కొన్ని పిల్లర్స్ స్థాయికి వచ్చినాయి, కొన్ని ట్రయల్ బిట్ల స్థాయికి వచ్చినాయి, కొన్ని టెండర్ల స్థాయికి వచ్చినాయి. అన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా గ్రౌండ్ కావాలి. నువ్వు టార్గెట్ పెట్టుకో. ఈ వారంలో రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు అధికారులు, ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు, బిల్డర్సు మిడ్ నైట్స్ తిరుగుదాం, స్థానిక పరిస్థితుల్ని అంచనా వేద్దాం, అంచనాలకు తగ్గట్టు పనులు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు నెలలు చెప్పలే, సంవత్సరాలు చెప్పలే, ఈ వీక్ నుంచే స్టార్ట్ చేద్దాం, మిడ్ నైట్స్ తిరుగుదామని చెప్పి కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగిందని చెప్పడానికి నేనైతే గర్వపడతా ఉన్నా. ఆనాడు మిడ్ నైట్స్లో తిరిగినటువంటి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసా. తెల్లారిగట్ట స్వీపింగ్ విషయంలో, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో తెల్లారిగట్ట 4 గంటలకు తిరిగినటువంటి పరిస్థితులు చూసాం. కానీ మళ్ళీ నేను ఈ వీక్లోనే స్టార్ట్ చేస్తా, ఇక కంటిన్యూ చేస్తా. నగరానికి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయను. అన్ని కోణాలని అభివృద్ధి చేసుకుంటేనే ఐటీ రంగాన్ని ఆహ్వానించిన, ఇండస్ట్రియలిస్ట్ని ఆహ్వానించిన, ఇతర దేశస్తుల్ని ఆహ్వానించిన దీనికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రతిరోజు 2-3 రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. మరి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. అవసరమైతే కూడా చొరవ తీసుకొని ప్రత్యేకంగా మన బిల్డర్ సభ్యుల్ని కూడా చాలామంది దగ్గరగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడినయే కాకుండా కూడా ఇంకా మరికొంతమందిని కూడా తీసుకెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఆయనకి ఇప్పించి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా
మనమంతా కూడా మంచి వాతావరణంలో ఎదిగే విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి సహచర మిత్రుడిగా మీ శ్రేయోభిలాషిగా నా వంతు సహాయ సహకారాలు అందించే బాధ్యతను కూడా నేను తీసుకుంటున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ముందు రావాల్సి ఉండే ముఖ్యమంత్రి గారి సమావేశం ఉండటం వలన శ్రీధర్ బాబు గారిని ముందు పంపటం, తర్వాత నేను రావటం, మీరు మాట్లాడిన సబ్జెక్టులన్నీ నేను వినలేకపోవటం, అయినప్పటికీ కూడా మన మిత్రులు మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టులు కొంతవరకు అవగాహన ఉండటం పూర్తి స్థాయిలో లేకపోయినా నాకు తెలిసినటువంటి మనోభావాల్ని, నాకు తెలిసినటువంటి ఇష్యూస్ని మీతో పంచుకోవటం చాలా సంతోషం ఉంది. నెక్స్ట్ టైం కూడా ఇన్ టైంలో చొరవ తీసుకొని ఇష్యూస్ని అడ్రస్ చేసి ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాల్లో నా వంతు నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి అసోసియేషన్ మిత్రులకి, కింద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.